సాహిత్యంతో పాటుగానే సంగీతానికి ఒక స్థానం కల్పించే ఆ రోజు ఒక కచేరీ జరిగింది. ఇక్కడ 200 మంది పైన హాజరయ్యారు. కర్ణాటక సంగీతంలో ఇక్కడ కచేరీ జరిగింది. జనవరి 28 కేజీఎఫ్ తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలకు హాజరు. మనం ఇక్కడ సంక్రాంతి జరుపుకొని తర్వాత జనవరి 28వ తేదీ హొసూరులో జరుగుతుంటే కేజీఎఫ్ లో జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ మన హాజరయ్యి అక్కడ హాజరైన దాంట్లో 800 మంది హాజరయ్యారు. మన వైపు నుండినే మన మీద మనుషులు. తదుపరి ఫిబ్రవరిలో 7 కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ పునరుద్ధరణలో మహిళల పాత్ర 500 మంది హాజరు. ఫిబ్రవరి 6 కవితల పోటీ ప్రకటన. ఫిబ్రవరి 10 పివి నరసింహారావు భారత రత్న ప్రకటన పట్ల మన హర్షం. ఫిబ్రవరి 18 మాతృభాషా పరిరక్షణ సదస్సు. 40 మంది కవులకు సత్కారాలు. ఫిబ్రవరి 20 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పాఠశాలలకు 1500 పుస్తకాల వితరణ చేయడం జరిగింది. ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం. 85 మంది హాజరయ్యారు. వ్యాసరచన జరిగింది. 25 మంది పిల్లలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, బహుమతులు ఇచ్చాం. ఫిబ్రవరి 22 బీసీ సంక్షేమ వసతి అక్కడక్కడ మొదలవుతారు. మరి దీన్ని అందరూ కూడా తెలుగు భాషకు ఏమో అయిపోతుంది ఏం కాదు. ఈ మధ్యలో ఒక సమావేశంలో కూచిపట్ల ఆనంద్ గారు అమెరికాలో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఆయన మాట్లాడు, తెలుగు భాషకి ఏం కాదు, మీరు ఏం బాధపడుతుంది, ఎందుకంటే అమెరికాలో 70,000 మంది తెలుగు చదువుతా ఉన్నారు. అమెరికాలో చదువుతున్నారంటే మనకిచ్చాం, అమెరికాలో చదువుతుంటే మనం కూడా చదవాలి, మళ్ళా మనోళ్ళు చదువుతారు. ఇంకొక 10 ఏళ్ళలో చూడండి మీరు. తెలుగు మీడియం మా పాఠశాలలో మాది తెలుగు మీడియం స్కూల్ చెప్పుకునేటటువంటి రోజులు 10-15 సంవత్సరాలు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పిల్లలకు మనం కానీ చెప్పించి బ్రహ్మాండంగా పిల్లల దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు. మనం చెప్పించే కాదు, మనం వాళ్ళకి ఊతనిస్తే వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. నేను మాట్లాడను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుభావం అరవిందదలాచం రామం నిజాననం
రమణీయం. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే. ఈ అవకాశం నంద్యాల నుంచి ఇచ్చేశారు. మరి వీరిని నాకు మనవరి చిరంజీవి గారు పరిచయం చేశారు. మంచి బుర్రకథ కళాకారులంట నంద్యాలలో ఆయన మీరు ఖచ్చితంగా పరిశోధన చేయాలంటే సరే మరి వారిని అప్పుడు పిలిపించాం. తర్వాత మొన్న నేను ప్రకటన ఇస్తే ఆ ప్రతిభలకు వారి వివరాలన్నీ కూడా పంపారు వారు. మరి వారిని కూడా సత్కరించడం సముచితంగా భావిస్తూ అమృత మేడం గారు శ్రీవక్షమాయుష్యమానో జ్ఞేమావిధాన్ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమితి అనంతం దీర్ఘమాయుః. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వై శ్రవణాయ సమే కామాన్ కామకామాయ మహ్యం. చిన్న పిల్లల మధ్యలో పెద్ద పిల్లలు చాలా పెద్ద పిల్లలు కూడా కూర్చున్నారు. ఎట్లా వచ్చినారు మీరు?